శ్రీలంక టూర్లో టీమిండియా ఓటమిపై చర్చ కొనసాగుతూనే ఉంది. రోహిత్ సేన పరాజయాలపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు లంక టూర్ ఒక హెచ్చరిక వంటిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాము ఎక్కడ బలహీనంగా ఉన్నామో తెలుసుకోవడానికి లంక టూర్ పనికొచ్చిందంటున్నారు. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దృష్టి పెట్టాల్సిన అంశాలపైన క్లారిటీ వచ్చినట్లే అంటున్నారు. ఒక సిరీస్ లో ఓడినంత మాత్రాన టీమిండియాకు వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు. కాకపోతే ఇకపై అలర్ట్ గా ఉండాలంటున్నారు. నిజానికి లంక టూర్లో టీమిండియాకు ఏమీ కలిసి రాలేదు. 3 మ్యాచ్ల్లోనూ భారత జట్టు టాస్ ఓడిపోయింది. ఇది లంకకు అడ్వాంటేజ్ అయింది. ఫస్ట్ చాయిస్ క్వికర్స్ లేకపోయినా పిచ్ ను ఆతిథ్య జట్టు అడ్వాంటేజ్ గా మలుచుకుంది. టర్న్, నేచురల్ వేరియేషన్ ఉన్న పిచ్ పై లంక స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. సిరీస్లో 43 వికెట్లు స్పిన్నర్లకే పడ్డాయి. అందులో భారత్ వికెట్లు 27. శ్రీలంక మాత్రం భారత స్పిన్నర్లకు 16 వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్లపై ఎదురుదాడి చేసేందుకు భారత బ్యాటర్స్ ప్రయత్నించారు. లంక ఆటగాళ్లు మాత్రం కూల్గా ఆడేందుకు ట్రై చేశారు. నిలకడగా పరుగులు సాధించడం మీద ఫోకస్ చేశారు. అటాక్ చేయబోయిన భారత ఆటగాళ్లు వికెట్లు సమర్పించుకున్నారు. 2 జట్ల మధ్య ఈ తేడా బాగానే కనిపించింది. సాధారణంగా డే నైట్ మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేయడం డేంజర్. ఎందుకంటే తర్వాత బౌలింగ్ చేసే జట్టుపై మంచు ప్రభావం ఉంటుంది. స్పిన్నర్లకు బంతిపై గ్రిప్ దొరకదు. దీంతో టార్గెట్ను కరిగించడం బ్యాటర్స్కు తేలికవుతుంది. అయితే లంకలో మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే ఆతిథ్య జట్టుకు కలిసొచ్చింది. 2011 వరల్డ్ కప్కు ముందు లెక్కలు చూసినా కొలంబో స్టేడియంలో టాస్ గెలిచిన జట్లే ఆధిపత్యం చెలాయించాయి. 45 మ్యాచ్ల్లో 32 మ్యాచ్లు టాస్ గెలిచిన జట్లే సొంతం చేసుకున్నాయి. శ్రీలంక టూర్లో టీమిండియా ఆటగాళ్లు సరిగా స్వీప్ షాట్లు ఆడలేకపోయారు. 38 సార్లు స్వీప్ షాట్లు ఆడేందుకు టీమిండియా ప్లేయర్లు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో 71 పరుగులు సాధించారు. 7 వికెట్లు కోల్పోయారు. స్వీప్ షాట్లు ఆడటంలో లంక అదుర్సనిపించింది. మొత్తం 60 సార్లు స్వీప్ షాట్లను అటెంప్ట్ చేసింది. 115 పరుగులు పిండేసుకుంది. 3 సార్లు మాత్రమే వికెట్ కోల్పోయింది. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత స్వీప్ షాట్లు కొట్టడంలో భారత్ వెనుకపడిపోయింది. ఈ లిస్టులో 8వ స్థానంలో ఉంది. ప్రతి 21.1 బంతికి భారత్ స్వీప్ షాట్కు యత్నించినట్టు లెక్కలు చెబుతున్నాయి. అలాగని స్పిన్ను ఎదుర్కోవడంలో టీమిండియా బలహీనంగా ఏమీ లేదు. కాకపోతే స్వీప్ షాట్లు ఆడటంలో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.